హాయ్ అండి అందరికీ, నేను మీ మంకీ మనీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్యాచ్ల గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది వచ్చేసి ఏం కామెంట్ చేస్తున్నారంటే, మాకు చెప్పింది ఆర్డర్కి ఇంతే కదా బ్రో, ఇంతే కదా మనకి ఇస్తారు అది ఇదని. ఇక్కడ ఆర్డర్కి ఇంత అని చెప్పి ఫిక్స్డ్గా లేదు. ఏంటంటే బ్యాచ్ల సిస్టమ్ ఉంటుంది దీంట్లో. బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఇలా బ్యాచ్లు డివైడ్ చేసి ఉంటారనమాట. అంటే ఏంటి, నువ్వు ఒక 1 వీక్లో ఏ పొరపాటు చేయకోకుండా, ఆర్డర్ రీడిస్పాచ్ చేయకోకుండా, అదే ఆర్డర్ యాక్సెప్ట్ చేయకోకుండా, అలా ఏ అన్ని పర్ఫెక్ట్గా చేసినావంటే, కరెక్ట్గా ఆర్డర్ పికప్ చేసి ఆర్డర్ డ్రాప్ ఆఫ్ కొట్టుకుంటా అలా ఉన్నావు, అన్ని యాక్సెప్టెన్స్ రేటు, ప్లానెడ్ హవర్స్ అవన్నీ నీట్గా క్లారిటీగా 100కి 100 ఉంటే నువ్వు బ్యాచ్ 1లో ఉంటావు. ఒకవేళ బై ఛాన్స్ నువ్వు నెట్ ఆన్ చేయకోకుండా, నెట్ సరిగ్గా పని చేయకనో, ఫోన్ హీట్ అయిపోయో, ఆర్డర్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయినావే అనుకో, అయిపోయి డైరెక్ట్ ఫస్ట్ బ్యాచ్లో ఉంటావు. బ్యాచ్ 3లోకి పడదొబ్బుతాడు. బ్యాచ్ 3లోకి వచ్చే లాస్ ఎవరికి? మనకే. ఎందుకంటే మీకు బ్యాచ్ 1లో ఉంటే 650, బ్యాచ్ 2లో ఉంటే 600, బ్యాచ్ 3లో ఉంటే 565. ఇలా బ్యాచ్ డౌన్ అయిపోతుంది ఒకేసారికే. ఒకవేళ బ్యాచ్ 3లో ఉంటున్నాం కదా బ్రో, బ్యాచ్ 1లోకి వెళ్ళిపోవడానికి ఎందుకు, 1 వీక్ చాలు కదా అనుకుంటే అది నిజంగా ట్రనే. ఎందుకంటే బ్యాచ్ 1లో నుంచి సడన్గా వాడు కింద వేసినాడు అంటే బ్యాచ్ 3 నుంచి పైకి పోవడానికి మాత్రం 2 వారాలు టైం పడుతుంది. అది ఈ 2 వారాల్లో నువ్వు ఏ పొరపాటు చేయకోకుండా ఆర్డర్ పికప్ చేసి అట్లా చేసుకుంటా ఉంటే, ఏం తగ్గకుండా ఉంటే బ్యాచ్ 1లోకి పోతావు. లేదంటే నువ్వు ఆడే ఉంటావు. సరే, ఈ బ్యాచ్లు గీచులు ఇవన్నీ ఓకే. ఇప్పుడు మనం ఈ బ్యాచ్లు వాళ్ళ సిస్టమేటిక్ ఎలా ఉందో మనకు తెలియదు, సరేనా? సో ఈ బ్యాచ్లు పెట్టినారు కదా వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తా, ఈ బ్యాచ్లు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు ఈడ చూస్తే మన బండికి పెట్రోల్కి తెలుసా ఈ బ్యాచ్ల సిస్టమ్? బ్యాచ్ 3లో ఉంటున్నాం, కొంచెం తక్కువ పెట్రోల్ తాగాలి అని ఏమన్నా బండికి తెలుసా? తెలియదు. ఓకే, మనం ఏమన్నా రూమ్ ఓనర్కి ఏమన్నా తెలుసా? బ్యాచ్ 3లో ఉన్నాడు రా పిల్లోడు, కొంచెం తక్కువ వస్తుంది జీతము అని చెప్పి తక్కువ రూమ్ రెంట్ తీసుకోవాలని ఏమన్నా తెలుసా? తెలియదు. బండి పెట్రోల్కి తెలియదు, రూమ్ రెంట్లకి తెలియదు, సంవత్సరం అయ్యేసరికి ఆకామ్కి తెలియదు. అసలుకి ఇంకా ఎవరికి ఏం తెలియదు. మన దోల మనం తీర్చుకునేట్టే, ఓపెన్గా చెప్పాలంటే. అర్థమైందా? ఈ బ్యాచ్ 1లు, బ్యాచ్ 2లు, బ్యాచ్ 3లు ఇవన్నీ మనకు డౌన్ అవ్వడానికే. పోనీ నువ్వు ఏదైనా లక్షలు సంపాదించానవా ఏమన్నా అనుకుంటే ఈ బ్యాచుల్లో ఏమీ లేదు. లాస్ట్కి అంతా కలిపి 27,000 30,000 మిగులుతుంది నెలకి, అంతే. అదేదో నువ్వు ఇంటికాడనే సంపాదించుకోవచ్చు. 30,000 అయితే ఇంటికాడనే సంపాదించుకోవచ్చు. ఇంత దూరం వచ్చి అకామ్ కంట ఇంత భయంగా బతికి సంవత్సరం అయ్యేసరికి మళ్ళీ గవర్నమెంట్కి 150 దినారులు కట్టి, ఒకసారి ఆలోచించు మామ. ఈ బ్యాచ్ల సిస్టము. ఇంకొకటి, ఒకవేళ బ్యాచ్ 3లో ఉన్నావంటే నువ్వు ఇంక అంతే, పొర్రపాటున ఇంకా నీకు ఏడన్నా ఒక 15 దినార్లు ఫైన్ పడిందా ఇంక అంతే, గోలగా ఉంటుంది. ఏంటంటే మనం సంపాదించేదే రోజుకు 2,000 లేకపోతే 1,000 రూపాయలు 2,000 సంపాదిస్తాం అనుకో, దాంట్లో మళ్ళీ 15 దినార్లు లాసు. ఇంకా ఏం సంపాదిస్తాం? అదే ఇంటికాడ అయితే చూడు మామ, 20,000 సంపాదించినా కూడా 15,000 మిగిలించుకోవచ్చు. ఏ గవర్నమెంట్కు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. హ్యాపీగా ఇంటికాడ ఉండొచ్చు మామ, నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం. వీడికి వచ్చి 30,000 సంపాదించుకోవాలన్నా చెప్పు? మీరే ఆలోచించండి. ఈ బ్యాచ్లు, ఈ గోళ, ఇది ఒకవేళ ఏదైనా బండికి పంచర్ అయిందని అనుకుంటే మనకి వేసుకోవాలి. పొరపాటున బండి ఎక్కడైనా ఆగిపోయిందంటే అక్కడి నుంచి నువ్వు ట్రోలీలో తీసుకొని రాదని వాడు ఎంత అడుగుతాడో తెలీదు. అది కూడా మనదే అంట. ఈడేమన్నా మనకు రోజుకి ఏమన్నా 3,000 4,000 ఇస్తాడా? ఏమి ఇయ్యడు మామ, ఏదో ముస్టోనికి వేసినట్టు వేస్తాడు మామ. 30,000 సంపాదించుకోవడానికి 3 లక్షలు అప్పు చేసుకొని ఈడికి రావాల్సిన అవసరం ఏముంది మామ? ఒకసారి ఆలోచించండి, మీరే చెప్పండి. అయ్యో, అంటే తలాబాత్లో డబ్బులు మిగిలించుకోవచ్చు. ఎలా? సొంత కారు అయ్యుండి దాని మీద ఈఎంఐలు ఏం లేకపోతే అప్పుడు నీకు డబ్బులు కనబడుతుంది. నీకు సొంత కారు లేక కంపెనీ కారు మీద వచ్చినావంటే, నేను ఆల్రెడీ నీకు లాస్ట్ వీడియోలో చెప్పిన, అరే నాకు ఎంత మిగిలింది ఫస్ట్ శాలరీ అని. ఫస్ట్ శాలరీలో నేను ఎన్ని ఆర్డర్లు కొట్టా, 422 ఆర్డర్లు కొడితే కానీ
నాకు ఆ 27,000 మిగిలింది. ఒకవేళ అది కూడా కొట్టకపోతే కంపెనీ టార్గెట్ కొట్టకపోతే కూడా ఇంకొక రూల్ ఉంది మామోయ్. అది విన్నామంటే మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. అది ఏందో నాకు అర్థం కాలే. హోరిని అమ్మ ఇదేంద్రా నాయనా స్వామి. మళ్ళీ ఐడి స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి బ్యాచ్ 7లో ఉంటుంది. దాన్ని పికప్ చేసుకుంటా ఉండడానికి మళ్ళీ ఇది ఒకటి. ఎంత లింకులు ఉన్నాయో తెలుసా. యాక్సెప్టెన్స్ రేట్ తగ్గిపోయిందంటే బ్యాచ్ పడిపోతుంది. బ్యాచ్ మళ్ళీ అది పికప్ అవ్వడానికి యాక్సెప్టెన్స్ రేట్ పెంచుకుంటూ రావాలి. ఒకదానికి లింకు. ఇలా ఉంటుంది మా పరిస్థితి. అందరేమో ఇంటికాడ కోవిడ్కి పోయినాడు 40,000 కాదు అంతా 50,000 సంపాదించాడు, 60,000 సంపాదించాడు, 70,000 సంపాదించాడు అని పిచ్చి ప్రేమలో ఉంటారనమాట. నేను ఓపెన్గా పోయిన నెల నా శాలరీ లాస్ట్ వీడియోలో చూపించా. ఇది మామ నాకు మిగిలింది ఇది అని. అయినా కూడా వస్తారు మామ మనోళ్ళు, అయినా కూడా వస్తూనే ఉంటారు. ఏం చేయడానికో నాకు తెలియలే. అరే వాస్తవం ఇదిరా, నాకు నెల జీతం రా ఇదే. ఇప్పుడు నీకు అక్కడి నుంచి వచ్చేది డబ్బులు సంపాదించుకోవడానికే కదా మీరు ఇక్కడికి వచ్చేది. ఇక్కడే డబ్బు సంపాదించుకోకపోతే ఇంకేదేనికి? నేను వాస్తవంగా లాస్ట్ వీడియోలో చెప్పిన, అరే ఇన్ని ఆర్డర్లు కొట్టినా, ఇంత చేసినా, ఇంత పైసలు వచ్చినాయి, ఇంత డబ్బులు వచ్చాయని నేను చెప్తే, అయినా కూడా కింద కామెంట్లో బ్రో కలుద్దాం బ్రో, నేను నెక్స్ట్ వీక్ వస్తా. ఓడిగా అమ్మ అసలు ఏంట్రా మీరు, నాకే అర్థం కాలే. అలా ఉంది బ్రో బ్యాచ్ల సిస్టమ్ అంటే. ఆ విధంగా ఉంటుంది. బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 మీరు ఆర్డర్కి పక్కాగా ఫిక్స్ చేసుకొని మాత్రం రాకండి. అర్థమైందా? ఎంత డబ్బు సంపాదిస్తావో అంత లిటికలు ఉన్నాయి ఇక్కడ, ఎంత లిటికలు ఉన్నాయి. అర్థమైందా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో, సరేనా? నేను నెక్స్ట్ వీడియోలో ఒకటి మైండ్ బ్లోయింగ్ షాకింగ్ న్యూస్ ఒకటి చెప్తా. అది చూడండి ఖచ్చితంగా. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.